నమస్తే ఫ్రెండ్స్. గత 2-3 రోజుల నుంచి జేమ్స్ అనే ఒక దళిత యువకుడిని మన మోహన్ బాబు గారి యూనివర్సిటీలో అంటే తిరుపతి జిల్లా ఆ కుర్రోడిని ఏవో చిన్న గొడవలు ఉన్నాయి కుర్రోళ్ళ మధ్య అతన్ని కొట్టి కొంతమంది అతని ముఖం మీద ఉచ్చబోశారు. ఇది జరిగిన సంఘటన. అయితే ఈ జరిగిన దాంట్లో ఆ పిల్లగాడికి న్యాయం జరిగిద్దా జరగదా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే రూలింగ్ ప్రభుత్వాలన్నీ కూడా ఎవరు ఉచ్చబోసాడో ఆడి ప్రభుత్వాలు. అందుకని వాడికి న్యాయం జరిగిద్దా జరగదా అని మనం చెప్పం. సహజంగా అయితే అరెస్టులో జరుగుతాయి అంతే. అది రేపు వీళ్ళున్నా అంతే అధికారంలో, రేపు వాళ్ళు వచ్చినా అధికారంలో అంతే. ఈ మనిషే ఎదవ, మనం ఏం చేయలేం దాన్ని. అయితే ఈ కుర్రోళ్ళు అంతే. వాడు ఎందుకు పోసాడా అంటే వాడికి బలుపాడికి. మరి ఈడేమన్నాడు మనకు తెలియదు. సరే ఏమన్నా ఈ కుర్రోడు జేమ్స్ అనే కుర్రోడు ఏమన్నా సరే ఉచ్చబోసి కొట్టి ఉచ్చబోయటం అనేది మాత్రం చాలా చండాలం. అది ఒక రకంగా బలిసిన వ్యవహారానికి సంబంధించిన విషయం అది అంతే. దాంట్లో మళ్ళీ మనం ఏదో ఉప్పు తుప్పులు చూడకూడదు. బలిసిన వ్యవహారం. ఒక మనిషిని కొట్టడం తిట్టడం సహజం. సరే దాని తప్ప దాన్ని రైట్ అని నేను అంటలేదు. కానీ కొట్టి ఉచ్చబోయడం అనేది మాత్రం అహంకారం, బలుపు అంతే. ఇంకా దానికి తిరగలేదు. అయితే ఇందులో చంద్రబాబు గారు న్యాయం చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారా, మనం జరిగిద్దని నేను అనుకోను. ఎందుకంటే అది అంతే. అది మన రాజకీయాలు, మన ఏపీ రాజకీయాలు అలాగే ఉంటాయి. అయితే ఒక్కటి మాత్రం నాకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏంటి ఇలాంటి వ్యక్తి కూడా ఉంటారా అని. మన కేఏ పాల్ గారు, ఆ కేఏ పాల్ గారు చూడండి, ఆయన ఆ కుర్రోడికి, జేమ్స్ అనే కుర్రోడికి కాల్ చేసి, ఆ కుర్రోడికి కాల్ చేసి మాట్లాడాడు. చాలాసేపు మాట్లాడాడు. వివరాలన్నీ తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకొని నేను నీకున్నాను జేమ్స్, నీకున్నాను. సాయి అనే కుర్రోడిని కూడా కొట్టారంట. ఆ కుర్రోడికి నీకు నేనున్నాను. కులాలు, మతాలు లేదా ఎవడన్నా వీక్గా ఉన్న సెక్షన్కి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను. నేను వస్తాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను, హైకోర్టుకి వెళ్తాను. అసలు ఆయన మాటలు వింటే ఎంత బాగున్నాయో ఒకసారి మీరే చూడండి. నాకైతే కేఏపల్ గారిని చూసి చాలా ముచ్చటేసింది. జేమ్స్, ఎవరెవరు ఉన్నారు లైన్లో? జేమ్స్, నీ మీదేనా దాడి జరిగింది? అది నిజమేనా? నేను చదివింది అది నీ ఫేసేనా? ఘోరంగా కొట్టి కోసి ఆ వచ్చేదో నీతో తాగించి హోటల్లో తీసుకెళ్లి 1.5 డే ఇచ్చి చిత్రహింస చేశారట కదా, అది నిజమేనా? ఎప్పుడు జరిగింది ఇది? వచ్చ పోసారు నీ మీద, చెదగొట్టారు, కోసారు నీ ముఖం మీద, రాడ్లతో కొట్టారట. అబ్బా, మరి ఎలా తప్పించుకున్నావు? ఎన్ని రోజులు నిన్ను 1 డే చేశారా? ఇలాగా 2 డేసా? 1.5 డే. నీకు ఇలాగ 1 డే 1.5 డే చేశారు. ఏదో అరగంట గంట కాదు. మరి ఏ ఊర్లో జరిగింది ఇది? తిరుపతి. ఎక్కడ, ఏ గ్రామం ఇది? సిటీలోనేనా? ఆహాహా. ఎలా నిన్ను తీసుకెళ్లారు? సార్ నన్ను కొట్టారు సార్, నేను స్పృహ కోల్పోయాను సార్. తర్వాత బైక్స్ లో తీసుకెళ్లారండి. అయ్య బాబాయ్, నిన్ను కొడితే నువ్వు స్పృహ కోల్పోతే నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎంతమంది? దాదాపు 10 మంది దాకా సార్. 10 మంది. మరి నీతో పాటు ఇంకెవరున్నారు? నాతో పాటు ఇంకొక అబ్బాయి అన్నాడు సార్. ఆ అబ్బాయి పేరేంటి? ఇంకొక అబ్బాయి పేరు? అబ్బాయి పేరు సాయి సార్. సాయి. ఆయన్ని కొట్టారా? అబ్బాయిని కానీ కొట్టి బట్టలు తీసి అతని చెప్పులు అతని తల మీద పెట్టుకోమని, వాళ్ళందరూ కాళ్ళు పట్టుకోమని, లేకపోతే సిగరెట్లతో కలుస్తామని చెప్పి అట్లంతా బెదిరించి ఈ 10 మందిని నువ్వు గుర్తిస్తావా?
గుర్తిస్తాను సార్, గుర్తించి చెప్పాను కానీ సార్ సిఐ సార్ సిఐ ఏ ఊరు సిఐతో చెప్పావు? అక్కడే సార్ తిరుచానూరు సిఐ సార్, తిరుపతి. తిరుపతి 3 టౌన్ సిఐయా? తిరుచానూరు తిరుపతి తిరుచానూరు సిఐ. ఆయన పేరేంటి? అవును సార్. ఆయన పేరు ఐడియా లేదు సార్. మరి రాత్రి వచ్చారు సార్ మా దగ్గరికి. నీ దగ్గరికి వచ్చారా? తిరుపతి వచ్చారు సార్. తిరుచానూరు సిఐ. అవును. ఓకే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెడతాను. 72 గంటలు టైం ఇస్తాను. శనివారం ప్రపంచ శాంతి సభ. నేను ఆదివారం సోమవారం ఇప్పుడు నిమిషాల్లో ఈ 10 మందిని అరెస్ట్ చేసి, అర్థమైందా? నీకు న్యాయం జరగకపోతే నేనున్నాను. పైన దేవుడు న్యాయం చేస్తాడు, కింద నేను న్యాయం చేస్తాను, కోర్టులు న్యాయం చేస్తాయి. నీకే హాని జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇదిగో ఇదే నెంబర్కి, నా నెంబర్కి, ఈ నెంబర్కి నువ్వు ఎనీ టైం టచ్లో ఉండు. ఈ నెంబర్ పోగొట్టుకోవద్దు. అవసరమైతే నువ్వు శనివారం ఇక్కడికి వస్తే నన్ను కలుస్తావు. మా ఆఫీసు 382 అప్రజిత్ కాలనీ ఉంటుంది. శనివారం మధ్యాహ్నం నువ్వు రాగలిగితే. నువ్వు మ్యారీడా కాదా? అన్మ్యారీడ్. ఇంకా నిన్నెవడు టచ్ చేయలేడు. ఆ బ్లడీ బాస్టర్డ్స్ ఎవరెవరు నిన్ను కొట్టారో వాళ్ళకి ఎలాంటి, చూసావా సజ్జన చెప్పి నలుగురిని ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి పడేశారో న్యాయం జరుగుతుంది నీకు. చట్ట ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. 307 అరెస్ట్ చేసి చేయించాలా? ఒక్కడిని విడిచిపెట్టినా వాడి మంత్రి కొడుకైనా సరే ఆ 10 నేమ్స్ ఇప్పుడే మాకు ఆ 10 నేమ్స్ నువ్వు పెట్టేశాయి. ఇదే నెంబర్కి పెట్టేశాయి. నీకు ఏ అవసరమైనా నువ్వు వచ్చేసాయి. మా ఇంట్లో ఉందో, మా చారిటీ సిటీలో ఉందో. నేను ఇంకెవ్వడు టచ్ చేయలేడు. నీ ఫ్యామిలీని అందరినీ ఏమైనా భయం ఉంటే ఆ సాయిని కూడా తీసుకొని వచ్చేసాయి. మేము నీకు షెల్టర్ ఇస్తాం, అన్ని ఫ్రీగా చూసుకుంటాం. ఇప్పుడు నీతో మాట్లాడింది మేము మీడియాకు కూడా పంపించేస్తాం. ఎందుకంటే ఇది అందరికీ తెలియాల. ప్రవీణ్ పగడాలది హత్య అని నాకు తెలిసిన తర్వాత నేను ఎలా డిఫెండ్ చేశానో చూసా కదా మీడియాలో, పబ్లిక్ లో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. సెనేటర్స్, అమెరికన్ కాంగ్రెస్ మెన్లు స్పందించారు. ఎవరిని స్పేర్ చేయు. ఈ కుల కుటుంబ కుట్ర ఎవడు చేసినా వాడిని సహించు. నువ్వు ఇప్పుడు బయలుదేరి వస్తానన్నా మేము కారు రెంట్ చేసేసి పంపించేస్తాం. మొత్తం నీ ఫ్యామిలీ, ఆ సాయి ఫ్యామిలీస్తో వచ్చేస్తానంటే, లేదంటే నువ్వు సేఫ్గా ఉన్నావు అక్కడ పర్వాలేదు అంటే వెరీ గుడ్. నువ్వు నెల్లూరులో ఉన్నావు, వెరీ గుడ్. ఇప్పుడు ఇమీడియట్ గా 10 మందిలో ఎంతమంది మీద కేసు పెట్టారు? అది సార్ లోపల అక్కడ సీసీ కెమెరాలో ఉన్నారు సార్ వాళ్ళందరూ సార్. ఎంతమంది మీద కేసు పెట్టారు? ఏ సెక్షన్లు పెట్టారు? కిడ్నాపింగ్ సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్ పెట్టారా లేదా? పెట్టారు సార్. కిడ్నాప్ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఇంకా SC/ST కేసు అని పెట్టారు సార్. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? జైల్లో పెట్టారా? అందరినీ చేయలేదు సార్. ఇంకా ఇప్పుడు కొరకు ఇప్పుడు ఎంతమందిని చేశారు ఇప్పటికి? సార్ నాకు తెలిసి 2 చేసినట్టున్నారు సార్. ఇమ్మీడియట్ గా 72 గంటల్లో 10 మందిని చేసేటట్టు చెప్తాం. ఆ తర్వాత నేనే యాక్షన్ తీసుకోవాలి, అది తీసుకుంటాను. నువ్వు మాతో టచ్ లో ఉండు. నువ్వు కాల్ చేసి హెల్ప్ అడిగావు, హెల్ప్ అడగని వాళ్ళకి కూడా మద్దతు ఇస్తున్నావు. ఏ అన్యాయాన్ని, అవినీతిని మనం సహించం. విన్నారు కదా? ఏదేమైనప్పటికీ బాధితుడికి, నష్టానికి గురి కాబడిన వ్యక్తికి ఇలాంటి ఒక కేఏ పాలు ఉండటం మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది.